వెల్కమ్ టు స్పెషల్ షో. ఇవాళ నిజంగానే ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఇది ఎంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ అంటే దేశవ్యాప్తంగా ఇదే టాపిక్ గురించి వందలాది మంది జర్నలిస్టులు వేలాది వీడియోలు చేశారు. అవినీతి పరుడైపోయాడు కేజ్రీవాల్ అంటూ మాట్లాడారు. కరప్షన్కి అగేన్స్ట్గా ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించిన కేజ్రీవాల్ ఆ తర్వాత 10 కోట్ల రూపాయలకి అమ్ముడు పోయాడంటూ మాట్లాడారు. 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఆ 100 కోట్ల రూపాయల స్కామ్కి అరవింద్ కేజ్రీవాలే ఆద్యుడు అని చెప్పారు. అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, ఇంకులు పోశారు. చివరికి ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న తర్వాత కూడా ఆయన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం లేకుండా ఆయన్ని పదవీచ్యుతిని చేశారు. అక్కడితో అయిపోలేదు. ఆయన కన్నా ముందే అదే పార్టీకి సంబంధించిన మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు, తీహార్ జైలుకు పంపించారు. నీతిపరులని మాట్లాడిన వీళ్ళందరూ అవినీతి పరులు అంటూ వాళ్ళ మీద ముద్ర వేసి దేశవ్యాప్తంగా వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడేలా చేశారు. ఆ మూలాలు కాస్త తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చాయి. ఆ మూలాలు కాస్త బీఆర్ఎస్ పార్టీకి, వైసీపీకి కూడా కనెక్ట్ చేస్తూ దేశవ్యాప్తంగా దాన్ని ఒక చర్చనీయాంశంగా మార్చారు. కేసు నడిచింది. ఫైనల్గా ఏం జరిగింది? చాలామంది ఊహించినట్టు, చాలామంది భావించినట్టు అరవింద్ కేజ్రీవాల్కి క్లీన్ చిట్ ఇస్తూ ఇవాళ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకొని ఆ తీర్పును వెలువరించింది. ఇన్ని రోజులు మనం దేని గురించి మాట్లాడాం? అవినీతిపరుడైన కేజ్రీవాల్, అవినీతిపరుడైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కవిత, వైసీపీ పార్టీకి కనెక్షన్ ఉన్న మాగుంట ఫ్యామిలీకి సంబంధించిన శరత్, వీళ్ళందరి పేర్లు కూడా రెగ్యులర్గా మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి ఇలాంటి పేర్లన్నీ మాట్లాడుతూ వచ్చారు. వీళ్ళందరూ తప్పు చేశారు, 100 కోట్లు సంపాదించడానికి తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడి దాకా వెళ్ళారన్నారు. కవితను అరెస్ట్ చేశారు. కవితను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తీహార్ జైలు దాకా తీసుకెళ్లారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఫైనల్గా ఏం రిపోర్ట్ వచ్చింది? ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మొన్నటి దాకా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న కేజ్రీవాల్ ఏం చేశారు? ఆ వీడియోని ఒకసారి చూడండి. కేజ్రీవాల్ ఎంత భావోద్వేగానికి గురయ్యారన్న సంబంధించిన వీడియో మనకు కనిపిస్తుంది. ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా, ఒక బ్యూరోక్రాట్గా, ఒక ఉద్యమాన్ని నడిపించిన కేజ్రీవాల్ అవినీతి పరుడంటూ ముద్ర వేసి ఆయన్ని పదవీచ్యుతిని చేసి ఎంత అవమానపరచాలో అంత అవమానపరిచారు. ఫైనల్గా ఈరోజు ఆ కోర్టు కేసు తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పులో అతను నిర్దోషి అని చెప్పగానే భావోద్వేగానికి గురయ్యి చిన్న పిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకుంటున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మనీష్ సిసోడియాని హత్తుకొని మరీ న్యాయం గెలిచింది అని మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. ఇదే ఇవాల్టి అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్. అవినీతి పరుడు కాదు, ఆయన మీద ఉన్న ఆరోపణలు, ఆయన్ని ప్రొజెక్ట్ చేసిన పరిస్థితులు అవన్నీ కూడా ఇప్పుడు తేలిపోయినాయి. కోర్టులో ఆ కేసు నిలబడలేదు అన్న విషయం అర్థమవుతుంది. లిక్కర్ స్కామ్కు సంబంధించి మనం మాట్లాడుకున్న ప్రతిసారి ఓవైపు కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మాగుంటే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు, శరత్ చంద్రారెడ్డి, అదే కాకుండా సౌత్ ఇండియా నుంచి ఒక సౌత్ ఇండియా సిండికేట్ అన్నదాన్ని ఒక పేరుని పెట్టి ఆ సిండికేట్ ద్వారా 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పే ప్రయత్నం చేసింది సిబిఐ. కానీ ఫైనల్గా ఆ సిబిఐ దాన్ని నిరూపించలేకపోయిందని చెప్పి చీవాట్లు పెట్టి మరీ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఒక సంచలన తీర్పుని వెలువరించింది. ఈ కేసులో ముద్దాయిలుగా మాట్లాడి 23 మందికి కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. అందులో మనకు కనిపించే ముఖ్యమైన పేర్లు మాజీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత, వీళ్ళందరిపైన ఉన్న కేసుల్ని కొట్టివేస్తూ కోర్టు తీసుకున్న నిర్ణయం ఇవాళ దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారే అవకాశం మనకు కనిపిస్తుంది. ఢిల్లీ ఎన్నికలను పూర్తి స్థాయిలో ప్రభావితం చేసిన అంశము అరవింద్ కేజ్రీవాల్ ఒక అవినీతి పరుడు అని. అరవింద్ కేజ్రీవాల్తో పాటు వాళ్ళందరూ కూడా, ఎవరైతే మనీష్ సిసోడియా కానివ్వండి, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీ కానివ్వండి, వీళ్ళందరూ కలిసి తప్పు చేశారన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. దాని కనెక్షన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లిక్కర్ స్కామ్తో కూడా కనెక్ట్ చేశారు. ఫైనల్గా ఇవాళ వచ్చిన రిపోర్టు, ఇవాళ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో వాటన్నిటికీ చెంపపెట్టుగా మారడంతో పాటు అరవింద్ కేజ్రీవాల్ని నిర్దోషిగా ప్రకటించే స్థాయికి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు డిస్కషన్ ఏం జరగబోతుందన్న విషయంపైన మనం మాట్లాడాల్సింది. ఇదే సందర్భంలో ఈ కేసులో ఏం జరిగింది, ఇప్పుడు వీళ్ళను ఎలా చేశారు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు ఆ కోర్టు తీర్పు వాళ్ళకి వచ్చింది అని ఒకసారి చూద్దాం. అసలు ఈ కేసులో ఎవరెవరు అరెస్ట్ అయ్యారు, ఏం జరిగిందని దానికి సంబంధించి మనం చూసినా సరే, మొదటగా ఢిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోడియాని మొదటగా అరెస్ట్ చేశారు. ఆయన ఎవరు అంటే ఆప్ పార్టీకి సంబంధించిన
ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అంతేకాకుండా ఆ డిప్యూటీ సీఎంతో పాటు ఆయన మొత్తం ఉన్నారు. ఆ తర్వాత అదే కేసులో మరికొద్ది మంది అరెస్టులు కూడా జరిగాయి. ఆ అరెస్టు జరిగిన నేపథ్యంలో కీలకమైన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మనకి అంటే, మే 30, 2022లో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి సత్యేంద్ర జైన్ మొదటగా అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 20న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 10, 2023లో మాగుంట రాఘవ్ను అరెస్ట్ చేశారు. అక్టోబర్ 4, 2023లో ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ ఎవరైతే ఉన్నారో సంజయ్ సింగ్ని అరెస్ట్ చేశారు. 2024 మార్చి 15న అప్పటి బీఆర్ఎస్ నేత కవితను అరెస్ట్ చేశారు. 2024 మార్చి 21న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళతో పాటు చాలామంది మరికొద్ది మందిని కూడా అరెస్ట్ చేసి దాని మీద వాళ్లకు ఆ కనెక్షన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్గా రిపోర్ట్ అయితే వచ్చింది. ఈ రిపోర్ట్ ఇలా ఎందుకు వచ్చింది, తీర్పుని ప్రభావితం చేసిన అంశాలు ఏంటి, వీటన్నిటిపై మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ బాలాగారు ఉన్నారు. బాలాగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాలాగారు, ఈ కేసు రిజల్ట్ ఇప్పుడు మీకు చూసిన తర్వాత, ఫైనల్ తీర్పు కాపీ వచ్చిన తర్వాత, తీర్పు ఇప్పుడు వచ్చిన నేపథ్యంలో ఈ కేసును ఎలా చూడాలంటారు? ఎందుకు కేజ్రీవాల్కి అగేన్స్ట్గా ఇప్పుడు ఇవి లేవు అంటే ఏవైతే ఆధారాలు లేవు అనే పేరుతో కేసు కొట్టివేయడం ఎట్లా చూడాలి? ఇంకా డీటెయిల్ జడ్జ్మెంట్ బయటికి రాలేదు కాబట్టి ప్రిసైజ్గా వీ కెన్ డిస్కస్. ఎందుకంటే మీడియాస్లో అండ్ సోషల్ మీడియాలో అదేవిధంగా లైవ్లాలో ఇక్కడక్కడ వస్తున్న కొన్ని కథనాలు బేస్ చేసుకుంటే దెర్ ఈజ్ నో ప్రైమా ఫేసీ మెటీరియల్ అనే ఆస్పెక్ట్స్లోకి వస్తుంది. ఎలాంటి సందర్భాల్లో ఇవి జరుగుతాయి, ముఖ్యంగా పేద ప్రజలు కూడా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ వాళ్ళు ఏదో ఎఫ్ఐఆర్ కట్టారనో, ఫైనల్ రిపోర్టు ఛార్జ్షీట్ వేశారనో, ఛార్జ్షీట్ వేసేసారని చెప్పేసి అని ఖచ్చితంగా ట్రయల్ నడవాలనో దెర్ ఈజ్ నో రూల్. ట్రయల్ ఈజ్ రూల్, బట్ ట్రయల్కి బిఫోరే taking of cognizance is a discretionary or depends upon the facts and circumstances of the material available on record. ఓకే, అది జడ్జి చూడాలి. అయితే ఈ మధ్యకాలంలో ఏమైపోతుంది అంటే క్వాజీ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఒకటి ఉంది, కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఒకటి ఉంది. ఓకే, క్వాజీ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ డిస్ట్రిక్ట్ కోర్ట్. వాళ్ళకి కొంచెం యాంపుల్ పవర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ రైట్స్ని కూడా డిక్లేర్ అండ్ డిశ్చార్జ్ డైరెక్షన్స్ చేసే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకు కూడా. ఓకే, సేమ్ టైం హైకోర్టు కూడా, అంటే హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ కెపాసిటీ ఎంతైతే ఉంటుందో వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ సిమిలారిటీస్ ఉంటాయి. కాదు కొంచెం వేరియేషన్ ఉంటాయి. వీళ్ళు కొన్ని కాన్స్టిట్యూషన్ని ఎక్కువ తీసుకోలేరు, రూల్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అయితే కంపల్సరీగా కాన్స్టిట్యూషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అయితే చాలా చోట్ల కూడా ట్రయల్ కోర్ట్స్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యకాలంలో పొలిటికల్ వెంజన్స్ ఉన్న కేసెస్, పొలిటికల్ ఎలక్షన్స్ ఉన్న టైంలో వచ్చే కేసెస్ అన్నిటిని కూడా ట్రయల్ కోర్టు కాషియస్గా ఇమీడియట్గా గ్యాగ్ ఆర్డర్స్ పాస్ చేయాలి. ఓకే, నో బడీ షుడ్ టాక్ అబౌట్ ఆఫ్ దిస్ ఇష్యూస్ అని చెప్పేసి. రియల్గా ఒకవేళ ఇష్యూ జరిగింది అనుకుంటే దెన్ ట్రయల్ వస్తుంది, ట్రయల్ కమిన్స్ అవుతుంది, ఛార్జ్ షీట్ వేస్తారు. ఏ ఫ్యాక్ట్స్ బయటికి లేకుండా ఈ రూమర్స్ స్ప్రెడ్డింగ్ అన్న ఎలా జరిగిపోతున్నాయి అంటే మొత్తం అంతా మీడియా ట్రయల్, మీడియా కోర్టు డిసైడెడ్ అరవింద్ కేజ్రీవాల్ ఇస్ అక్యూజ్డ్, ఇస్ కన్విక్టెడ్. ఇప్పుడు మీడియా కోర్టు కన్విక్ట్ చేసిన ఇదే కేజ్రీవాల్ ఆర్ అదర్వైజ్ మనోజ్ సిసోడియా లేకపోతే కవిత XYZ అనుకోండి, వీళ్ళు చేసిన బ్యాడ్ ప్రొపగండా వల్ల దట్ ద బ్యాడ్ నారేటివ్ ఇంజెక్టెడ్ ఇన్ ద పీపుల్ ఆఫ్ ద మైండ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్. ఎందుకు ఒక ప్రొపగండా అనేది పొలిటికల్ పార్టీకి చాలా ఎసెన్షియల్. ట్రూ. ఆ పొలిటికల్ పార్టీలకి ప్రొపగండా బ్యాడ్ నారేషన్ని తీసుకెళ్ళిపోయి డిఫీట్ అయ్యారు. ఇప్పుడు మరి ఆ ఎలక్షన్స్ మొత్తం అంతా రద్దు చేస్తారా? వ్యాలిడ్ పాయింట్. ఎందుకు అంటే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, కాన్స్టిట్యూషన్ కావచ్చు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కావచ్చు, మనకేం చెప్తుంది? నువ్వు ప్రొపగండా చేసుకోమంటుంది. ఏం ప్రొపగండా అంటే వాట్ యు ఆర్, వాట్ యు డూ, పబ్లిక్ నువ్వు ఏం చేయగలుగుతావు, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వాళ్ళకి ఏం డిశ్చార్జ్ చేయాలి, ఇవి నువ్వు చేయాలి. అవును. ఒక వ్యక్తి యొక్క ప్రూవ్ కానీ కన్విక్ట్ అవని ఇష్యూస్ని పబ్లిక్లోకి తీసుకొచ్చేసి బ్యాడ్ నేరేటివ్ చేసినప్పుడు ఒక పొలిటికల్ పార్టీ కావచ్చు, గవర్నమెంట్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ఇది దిస్ ఇస్ నాట్ పొలిటికల్ వెంజన్స్. ఈ సిస్టమ్ని పొలిటికల్ వెంజన్స్ కోసం వాడుకున్నట్టు అనిపించట్లేదా? అసలు ఇప్పుడు ఆ కోర్టు ఒకటి ఛార్జ్ షీట్ ఒకటి ప్రైమా ఫేసీ లేదని చెప్పడమే కాకుండా నిజంగా చెప్పాలంటే మంచి కామెంటరీ కూడా రాస్తుండొచ్చు. ఇఫ్ ఐఎమ్ ద బీయింగ్ ద కేస్ ఇన్ దట్ ప్లేస్, నేనే ఒకవేళ అలాంటి ఆ ప్లేస్లో ఉంటే మాత్రం డెఫినెట్గా ఐ రైట్ ఎ కామెంట్ దట్ దిస్ కైండ్ ఆఫ్ అ సిస్టమ్ షుడ్ నాట్ బీ ఎంటర్టైన్ ఇన్ ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ అని చెప్పేసి రాస్తుండే. ఎందుకో చెప్తాను నేను మీకు రీజన్. అబ్జర్వేషన్ కూడా రాయాలి మనం. నువ్వు ఏదో ఆఫీసర్ అనేసి లేకపోతే సిబిఐ అని చెప్పేసానో లేకపోతే నువ్వు ఈడీ అని చెప్పేసానో లేకపోతే ఇంకోటి అంటే యు ఆర్ ఆల్సో బీ ద పార్ట్ ఆఫ్ ఆఫీసర్, రైట్? ప్రైమా ఫేసీ ఏంటనేది నీకు తెలుసు, నువ్వు చదువుకుంటావు, అదే పుస్తకాలు చదువుకుంటావు కదా. అంటే మైండ్ అప్లై చేయవా? అంటే నేరేటివ్ ఆఫ్ స్టోరీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ కదా. రెస్ గెస్ట్ అయ్యి ఉంటుంది.
రెస్ జుడికేటా అని ఉంటుంది, Yes. రైట్? ఇది సివిల్లో రెస్ జుడికేటా అని పక్కన పెడుతుంది, కానీ రెస్ గెస్టా చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకు? అసలు ఇన్వెస్టిగేషన్ అంటేనే ఫైండ్ అవుట్ ఆఫ్ ట్రూత్ కదా. ఎస్ నువ్వు ఆ ట్రూత్ని ఫైండ్ అవుట్ చేయకుండానే అసలు నిజంగా చెప్పాలంటే ఏ చట్టము పోలీస్ వాళ్ళకి ఇచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రూల్ పోలీస్ వాళ్ళకి ఇచ్చింది? ఒక అక్యూజ్ని పట్టుకొచ్చిన తర్వాతనో లేకపోతే ఇంకోటి పట్టుకొచ్చిన తర్వాత ఇమీడియట్లీ మీడియా ముందుకు వస్తారు వాళ్ళు. హూ గేవ్ యూ పవర్ దట్? హ్యాడ్ యూ టేకెన్ ఎ పర్మిషన్ ఫ్రమ్ ద మెజిస్ట్రేట్? క్యారెక్టర్ అసాసినేషన్ ఆఫ్ ద పర్సన్, నీకు రైట్ ఉందా? దట్ ఈస్ అ వెరీ బ్యాడ్. ఇండియన్ సొసైటీలో అసలు నిజం చెప్పాలంటే మనం ఈస్ట్ ఇండియా కంపెనీ చూసాం, అవునా? ఇండియన్ దోచుకుపోతున్నారని చెప్పేసి అని, దానికోసమే కదా మనం పోరాడి స్వతంత్రం తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు బీస్ట్ ఇండియా కంపెనీలు వచ్చాయి తెలుసా మీకు? భారతదేశానికి సంబంధించినవి బీస్ట్ ఇండియా కంపెనీస్. వాట్ మేక్స్ డిఫరెన్స్ అండి? క్యాపిటలిస్ట్ అప్పుడు ఉన్నారు, క్యాపిటలిస్ట్ ఇప్పుడు ఉన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? నథింగ్ డిఫరెన్స్ కదా. అప్పుడేమో ఈస్ట్ ఇండియా కంపెనీలు, ఇప్పుడేమో బీస్ట్ ఇండియా కంపెనీలు. అన్ని ప్రైవేటీకరణ అంటారు, మేము చేయలేము, గవర్నమెంట్ ప్రాఫిట్లో ఉండాలా లేకపోతే లాస్లో ఉండాలి. గవర్నమెంట్ ఉండేది ప్రాఫిట్ లాస్ చూసుకోవడానిక? అషేమ్డ్ ఆన్ ద పొలిటీషియన్స్ హు ఆర్ బీయింగ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ సేయింగ్ దిస్ వర్డ్. గవర్నమెంట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. ఏం చదువుకొని వచ్చారా మీరందరూ? నాకు అర్థం కావట్లేదు. ఎలాంటి పొలిటీషియన్స్ మీరు? అసలుకి కాన్స్టిట్యూషన్ చదివారు ఏ రోజైనా? కాన్స్టిట్యూషన్ మెంట్ ఫర్ ద ప్రాఫిట్ ఆర్ లాస్? ఆర్ బిజినెస్ అంటే వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, చాలా మందికి బిజినెస్ అంటే ఏదో మనం వ్యాపారం చేసుకోవడం అంటారు. పార్లమెంట్లో లేకపోతే కాన్స్టిట్యూషన్లో బిజినెస్ అవర్స్ అంటే అర్థం ఏంటి? అది చేయాల్సిన పని చేసే యొక్క విధానాలకి సంబంధించిన దాన్ని బిజినెస్ అవర్స్ అంటారు, బిజినెస్ టైమింగ్స్ అంటారు, బిజినెస్ రూల్స్ అంటారు. ఇది కూడా పబ్లిక్కి చెప్పుకోలేని ఈ శుద్ధ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మినిస్టర్లను పెట్టుకొని మనం మన కర్మ కాకపోతే. ఇప్పుడు ఈ స్పెసిఫిక్ కేసులో ప్రైమా ఫేసీ లేదు అన్నదేమో ఇప్పుడు వీళ్ళు ఒక స్టేట్మెంట్, కానీ ప్రైమా ఫేసీ ఉంది కాబట్టే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ప్రైమా ఫేసీ ఉంది కాబట్టే వీళ్ళందరినీ అరెస్ట్ చేశాము, వీళ్ళు ఒకవేళ అరెస్ట్ చేసి లోపల పెట్టకపోతే ఈ కేసును మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. ఇవే చాలా రోజుల పాటు డిస్కషన్ జరిగాయి. అంటే అప్పుడు వాళ్ళు చేసిన ప్రైమా ఫేసీ ఏంటి, ఇప్పుడు వాళ్ళకి కనిపించిన ప్రైమా ఫేసీ? చిదంబరం గారు, నేను ఒక్క విషయం ఇక్కడ క్లారిఫై చేస్తాను. వాట్ ఈస్ మీన్ బై ద ప్రైమా ఫేసీ? ప్రాథమిక మెటీరియల్ ఉందా లేదా? అవును, అలిగేషన్స్కి సంబంధించింది. ఆ టైంలో సపోజ్ ఇప్పుడు నేను ఒక వ్యక్తి నన్ను కొట్టాడండి అని నేను చెప్తాను, అక్కడ ప్రాథమికం ఏంటి? చెంప మీద ఒక దెబ్బ పడ్డము, ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడా లేదా అనేది ప్రాథమికం, అవునా? ఇప్పుడు నేను కూడా కొట్టుకోండొచ్చు, ఐ డోంట్ నో, కానీ వేళ్ళైతే పడి ఉన్నాయి, ఒక ప్రాథమికం ఉంది. కానీ వ్యక్తి అక్కడ ఉన్నాడు, ప్రాథమికం ఉంది, కానీ అతను కొట్టాడా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో ఇప్పుడు ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ కట్టడానికి కంప్లైంట్ ఇచ్చాను, ఇక్కడ చెంపదెబ్బలు ఉన్నాయి, ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడని చెప్పారు కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టేశారు. దట్ ఈస్ అ ప్రైమా ఫేసీ అట్ ద టైమ్ ఆఫ్ లాడ్జింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్. కానీ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ విట్నెస్లని, ఎవిడెన్స్లని, లేకపోతే కావాల్సిన సబ్స్టాన్షువల్ కాంక్రెంట్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసేటప్పుడు ఎవరో ఎక్స్ అనేవాడో వై అనేవాడో ఏం చెప్పింటాడో, లేదు సార్ ఆయన అక్కడ నిల్చుకున్నాడు మాత్రం వాస్తవమే, కానీ ఈ వ్యక్తి ప్యాట్ మన చంప కొట్టుకుని దెబ్బలు వేసుకుని అతని మీద పాపం ఫాల్స్ కంప్లైంట్ పెట్టినాడు. అప్పుడు అది ఏమైపోతుంది? దట్ ప్రైమా ఫేసీ ఈస్ చేంజ్డ్, సో హీ ఈస్ ఇన్నోసెంట్. సో దట్స్ హౌ పోలీస్ వాళ్ళు చెప్పిన ప్రతి రిపోర్ట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆర్ ఈవెన్ రీసెంట్గా కూడా నిన్న మొన్న సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది, యువర్ ఆల్ సివిల్ ఆర్ పొలిటికల్ వెంజెన్స్ కెనాట్ బి టేక్ ఇన్ టు ద టర్న్ ఇన్ టు ద క్రిమినల్ ఆస్పెక్ట్స్ అని చెప్పేసి. రీసెంట్ సునీల్ నాయక్ ఇష్యూ, ఇట్స్ నాట్ సునీల్ నాయక్, చాలా సందర్భాల్లో కూడా ఈవెన్ 2 days బ్యాక్ కూడా ఒక కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, సివిల్ డిస్ప్యూట్స్ ఆర్ పొలిటికల్ డిస్ప్యూట్స్ కెనాట్ బి గివెన్ ఇన్ టు ద క్రిమినల్ కలర్. రైట్. అంటే మీ పొలిటికల్ డిస్ప్యూట్స్కో, లేకపోతే మీ సివిల్ డిస్ప్యూట్స్కో, లేకపోతే మీ పొలిటికల్ వెంజెన్స్కో, లేకపోతే సివిల్ వెంజెన్స్కో యూ కెనాట్ గివ్ ఎ కలర్ ఆఫ్ ఎ క్రిమినల్ లా, యూ కెనాట్ వెపనైజ్డ్ అనేది సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాలు. అయితే ఇక్కడ ఇంకొక హాస్యాస్పదం విచిత్రం ఏంటంటే, రీసెంట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా లేదా అనే ఒక ఆస్పెక్ట్స్ మనం తీసుకుంటే, ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనేది అర్థం కాని ప్రశ్న చాలా సందర్భాలలో. ఎందుకంటే వీఆర్ ఆల్సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, వీఆర్ ఫేసింగ్ ఇష్యూస్ కాబట్టి. సి మ్యాన్ టు మ్యాన్, ఇప్పుడు నేను కూర్చున్నాను కాబట్టి నాకు నచ్చింది నేను చేస్తాను అనుకుంటే, యు ఆర్ నాట్ మెంట్ ఫర్ దాట్. జస్టిస్ అంటే ఏంటి? నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీకి సంబంధించిన ఇష్యూలో డివిజన్ బెంచ్, అందులో ఐఎమ్ నాట్ హెజిటేట్ టు సే భట్టు దేవానంద్ గారు అని ఒక జడ్జి ఉన్నారు మాకు. ఆయనను చూస్తే వాస్తవంగా మనము జై భీమ్ అని సినిమా వచ్చింది చూసారా? అవును. ఆ జై భీమ్ సినిమాలో జస్టిస్ చేయడం కోసం ఎంతవరకైనా వెళ్తారు అని ఆయన రియల్ లైఫ్లో ఉన్న జస్టిస్ చంద్రు ఎవరైతే ఉన్నారో, సేమ్ టు సేమ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎంతో మందికి జస్టిస్ ఆఫ్ రైట్ అనేది ఆయన చూపిస్తున్నాడు అని అనుకోవచ్చు. జడ్జెస్ అంటే ఎలా ఉండాలి, అసలు కాన్స్టిట్యూషనల్ బెంచ్లో కూర్చున్నప్పుడు
హూవర్ ఇట్ మేబీ, నేను ఎక్కడ ఏం పని చేశానా ప్రీవియస్ డజంట్ మేక్ సెన్స్ ఫర్ మీ. ఎస్ రైట్ నౌ నా ముందర ఫైల్ ఏముంది, ఇన్జస్టిస్ ఏం జరిగింది, నేను వాళ్ళకి జస్టిస్ చేయగలుగుతున్నానా లేదా దాని అని వరకే చూస్తే జడ్జెస్ చాలా ఇంపార్టెంట్ మనకి ఈ రోజుల్లో. Right. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు మీరు చూస్తే ఏపీఎస్సీలో అన్యాయం జరిగిందని చెప్పేసి కొంతమంది కోర్టుకు వెళ్తే డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఈరోజు బయటికి ఎక్కువ చెప్పట్లేదు. కానీ ఎందుకంటే ఈ మీడియాలో కూడా ఎలా తయారైపోయారంటే కొంతమందికి మాత్రమే ఫేవరిజం అదే సిఎస్ వచ్చి నిల్చోమని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. ఆయన జస్టిస్ భట్టు దేవానంద గారు ఇట్స్ ట్రెమెండస్ అండి జస్టిస్ డెలివరీ సిస్టంలో ఈజ్ అల్టిమేటం ఆంధ్రప్రదేశ్లో నన్ను అడిగితే. ఒకప్పుడు చాలా మంది ఏదో అనుకుంటున్నారు కానీ రైట్గా చేసేదానికి ఇన్ రైట్గా చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఈరోజు అంత ప్రెషర్ ఉన్నా కూడా ప్రెషర్ని తట్టుకొని యాస్ ఐల్ స్టాండ్ అని చెప్పే ఒక స్టాండ్ ఉన్న వ్యక్తుల్లో జడ్జెస్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. అట్లాంటి జడ్జెస్ ఇంకా ఇండియా వైడ్గానే వస్తే మాత్రం డెఫినెట్గా చెప్తున్నా ఇలాంటి పొలిటికల్ వెంజన్స్ ఈవెన్ ఈరోజు వీ నీడ్ టు అప్రిషియేట్ ఆఫ్ ద ట్రయల్ కోర్ట్ ఆఫ్ ఢిల్లీ. ఎందుకు అంటే ఇంత పెద్ద ఇష్యూస్ ఉన్నా కూడా ఇన్ఫ్లుయెన్స్. అదే అడగబోయాను ఇప్పుడు నేను యాక్చువల్లీ పేర్లు పెద్ద పెద్ద పేర్లు, ఒక మాజీ సీఎం అంటే అరెస్ట్ చేసినప్పుడు అయితే సీఎం, డిప్యూటీ సీఎం, ఇంకో మంత్రి, మాజీ ఎంపీ లేదా అప్పుడున్న ఎమ్మెల్సీ, ఇంకొక ఎంపీ, ఇంతమంది ఉన్నప్పుడు కేసు ఉన్నప్పుడు సిబిఐ ఏమో చాలా క్లియర్గా డాట్స్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఇట్లా డబ్బులు వచ్చాయి, ఇలా డబ్బులు వెళ్ళాయి. మీకు తెలుసు ఆమె ఆల్మోస్ట్ 2 years ఆమె వాడిన ఫోన్స్ అన్ని కూడా తీసుకున్నారు కవితవి. ఇంత పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేశామని చెప్పిన వాళ్ళు ఎందుకు ఆధారాలు సంపాదించలేకపోయారు, లేదా వాళ్ళు సంపాదించామని చెప్పిన ఆధారాలని కోర్టు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇది తీర్పు వస్తుందని మనకు అర్థమవుతుంది. సో వాట్ ఈస్ దట్ అంటే సిబిఐ వాళ్ళు ఏం చేసినట్టు? ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, సిబిఐ డజంట్ నో అబౌట్ ఆఫ్ బిజినెస్ రూల్స్. దే డజంట్ నో అబౌట్ ఆఫ్ బిజినెస్ రూల్స్. బిజినెస్ రూల్స్ ఇట్ ఆల్ టెక్నికాలిటీస్. నువ్వేం చదివి ఉండాలి, నువ్వు బీకామ్ చేసి ఉండాలి, కమర్షియల్ లా తెలిసి ఉండాలి, ఎంబీఏ చేసి ఉండాలి, ఫైనాన్స్ తెలిసి ఉండాలి, ట్రాన్సాక్షన్స్ తెలిసి ఉండాలి, ఎకానమీ తెలిసి ఉండాలి, అండ్ నీకు కార్పొరేట్ లా సంబంధం అన్ని ఆల్ ఆస్పెక్ట్స్లో నీకు తెలిసి ఉండాలి. ఎందుకు అంటే వాట్ ఈస్ బిజినెస్ రూల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. రైట్. ఎవ్రీ బిజినెస్ రూల్స్ ఇట్ మే నాట్ బి టర్న్ ఇన్ టు ద క్రిమినల్. నువ్వు ప్రతి ట్రాన్సాక్షన్ని ఇప్పుడు కొన్ని బిజినెస్ రూల్స్లో మీకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఒకటి ఉంది, అలానే కార్పొరేట్ లా ఒకటి ఉంది, అదే కార్పొరేట్ లా ఒకటి ఉంది, కంపెనీస్ యాక్ట్ ఒకటి ఉంది, ఇంకా ఇలాంటి అలైడ్ లాస్ చాలా ఉన్నాయి. నువ్వు ప్రతిదీ తీసుకొచ్చి సిఆర్పిసికో బిఎన్ఎస్ఎస్కో కనెక్ట్ చేస్తా అంటే మిగతా లాలు ఎందుకు పని లేకనా? రైట్. మీ పాయింట్ అర్థమైంది కదా. ఆ లాస్ట్లో నుంచి చూసి ఫస్ట్ అవేం చెప్తున్నాయనేది నువ్వు చేసుకుంటే ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది నీకు అర్థమవుతుంది. ఓకే, రైట్ ఆర్ రాంగ్. నువ్వు సపోజ్ ఇప్పుడు 20,000 రూపాయల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయకూడదు అనేది మనీ లాండరింగ్ చెప్తుంది అనుకోండి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే 20,000 రూపాయలు క్యాష్ దొరికింది కాబట్టి క్రిమినల్ లా పెట్టేస్తారు. అసలు నీకు ఉందా, కామన్ సెన్స్ ఉందా? నీకు లా తెలియదు, నువ్వు ఎఫ్ఐఆర్ కట్టేసావు, నీ అంతా అయిపోయింది. కానీ నువ్వు ఏ ట్రాన్సాక్షన్ పెట్టాలి, ఏ ట్రాన్సాక్షన్కి ఏ లా అప్లై చేయాలని నీకు యూ ఆర్ నాట్ ఏ కాంపిటెంట్ అట్ ఆల్ టు లాడ్జ్ అన్ ఎఫ్ఐఆర్. రైట్. You are a competent personality when you know the information, you have to send the information to the competent authority. అది వీళ్ళకి తెలుసా? అసలు నన్ను అడిగితే నేను ఓపెన్ చెప్తున్నా, మన తెలుగు రాష్ట్రాలలో, నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలండి, నేను కూడా 2011లో యూపీపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేశా. మెయిన్స్కి నాకు హెల్త్ బాగాలేక సమ్ వాట్ రీజన్స్ ఐ డిడ్ నాట్ అపియర్ అండ్ ఐఎమ్ నాట్ సక్సీడెడ్. ఓకే. బట్ ఐ నో వాట్ ఈస్ ద యూపీపీఎస్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏపీపీఎస్సీ, వాళ్ళు ఏం చేస్తారు ఆఫీసర్స్ ఐ నో కదా. సో ఇక్కడ ఏమైపోయిందంటే జాబ్ రాకముందు ఒకలా ఉన్నారు, జాబ్ వచ్చిన తర్వాత ఇంకోలా ఉన్నారు. రైట్. జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు ద బేసిక్ ఫండమెంటల్స్ అనేది మర్చిపోయారు. ఏం మాట్లాడతారంటే కోడ్ ఉంది, సర్వీస్ కోడ్ ఉంది, వీఆర్ ఫాలోయింగ్ ద సర్వీస్ కోడ్. బాస్ బిఫోర్ దట్ ఫాలోయింగ్ ఆఫ్ సర్వీస్ కోడ్ యూఆర్ టేకింగ్ ద ఓత్. రైట్. మీరు ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అయినప్పుడు ఓత్ తీసుకుంటున్నారు మీరు. యూ డోంట్ ఫర్గెట్ దట్ ఓత్. ఓత్ ఏం చెప్తుంది? యూ ఫాలో ద రూల్ ఆఫ్ లా and apply your mind. Non-application of mind, it's nothing but leads to be your dereliction of the duties. Right. That dereliction of duties again comes to the disciplinary action against you. సో ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో సిబిఐ ఏదైతే సబ్మిట్ చేసిన ఆధారాలని కొట్టేసింది. సో ఆ కేసు అన్నది ఇప్పుడు క్వాష్ అయినట్టు, అంటే క్వాష్ అంటే అది ఇప్పుడు లేదంటే దీనికి కనెక్టెడ్గా పెట్టిన ఈడీ కేసెస్, దీనికి కనెక్టెడ్గా ఉన్న అదర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి పరిస్థితి ఏముంటుంది నెక్స్ట్? ఈడీ ఎప్పుడు కూడా ఇంటర్వ్యూన్ ఎప్పుడు అవుతుందంటే, ఒక ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉండి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఎక్స్పర్టైజ్ కావాలి అంటారు, అదే ఫోరెన్సిక్ ఆడిట్ అంటారు బేసికల్గా. రైట్. ఈ ఈడీ కూడా కైండ్ ఆఫ్ ఫోరెన్సిక్ ఆడిట్ టైప్లో వాళ్ళు మాత్రమే. డ్యూయల్ జోప్రడే ఎప్పుడు అప్లై అవ్వదు, అన్నింటినీ క్లబ్ చేసే వీళ్ళు ట్రయల్ నడిపించి ఇది చేయించాలి. అంటే కాకపోతే ఆ ఈడీకి సంబంధించిన లేకపోతే ఫైనాన్స్ యాక్ట్కి సంబంధించిన దాంట్లో ఫైన్స్ ఏమున్నాయి, ఏమేమి ఇంప్లిమెంట్ అవుతాయి, ఏమేమి ఎంతవరకు ఫైన్ వేయాలని చూసుకొని వాటిని క్లబ్ చేసి ఎండ్ ఆఫ్ ద డే కన్విక్ట్ చేయాలనుకుంటే ఎలా కన్విక్ట్ చేయాలి, ఎంత ఫైన్ వేయాలి, ఎన్ని రోజులు పనిష్మెంట్ చేయాలి, ఇంప్రిజ్మెంట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తుంది. కానీ రైట్, వీటిని సపరేట్ చేసి చూడడానికి లేదు.
ఓకే. అది చాలా మందికి తెలియని విషయం. కాకపోతే వాళ్ళు ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేసి రిపోర్టు క్లబ్ చేస్తారు. ఫైనల్ దాంట్లో క్లబ్బింగ్లోకే రావాలి బేసికల్గా చెప్పాలంటే. సో మీరు అన్నట్టు ఒకవేళ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఈవెన్ నేను నాట్ కనెక్టెడ్ విత్ లిక్కర్ స్కామ్ అనుకోవాలి. ఇక్కడ ఏమైపోతుందంటే మీకు బ్రోకెన్ చైన్ ఇన్వెస్టిగేషన్ చాలా, నేను మన ప్రవీణ్ పగడాల కేసులో కూడా చెప్పినాను. దాని థియరీ ఆఫ్ బ్రోకెన్ చైన్ అనేది ఎలా చైన్ ఎప్పుడు డాట్స్ కూడా అన్ని కనెక్ట్ అవ్వాలి. ఎక్కడైనా మీకు ఒక్క డాట్ కనెక్ట్ అవ్వలేదు అంటే ఇట్స్ బ్రోకెన్ చైన్ ఇన్వెస్టిగేషన్. దట్స్ నథింగ్ బట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ గౌట్స్ టు ద అక్యూస్డ్. ఎందుకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే నువ్వు ఈ డాట్ నుంచి ఇంకో డాట్కి లేదు, నీకు బ్రేక్ అయిపోయింది అక్కడ. రైట్. బ్రేక్ అయినప్పుడు మన క్రిమినల్ ఎలా కనెక్ట్ అవుతుంది, నీకు క్రైమ్ అసలు నువ్వు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే బేసిక్స్ తెలియని వాళ్ళు ఈరోజు ఐఓలు ఉన్నారు. రైట్. జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఎండ్ దాకా యాక్ట్ వరకు అసలు మెన్స్రియా ఉందా లేదా, యాక్టస్రియా ఉందా లేదా, కరెక్ట్గా అన్ని యాక్ట్ ప్రకారం జరిగాయా లేదా అనేది చెక్ చేసి చెప్పి ఇవ్వాల్సిన రిపోర్ట్ దట్స్ ఇన్వెస్టిగేషన్. రైట్. దానికి రిలేటెడ్గా ఎవిడెన్స్లు విట్నెసెస్ను మీరు చేసుకోవాలి. ఇంకో హాస్యాస్పదం ఏంటంటే ఇక్కడ ఐ డోంట్ నో బికాజ్ నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది జడ్జెస్ ఉన్నారు, అంటే నాతో పాటు చేసిన వాళ్ళు జేసీలు రాసి జడ్జెస్ అయిన వాళ్ళు ఉన్నారు. నాకు అప్పుడప్పుడు కాల్ చేసి అడుగుతుంటారు కొన్ని డౌట్స్. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే దే ఆర్ ఇన్ అ ప్లేస్ ఆఫ్ జడ్జ్ కదా, మైండ్ అప్లికేషను లేకపోతే అదే పుస్తకాలు మేము వాళ్ళు కూడా చదివింది. బేసిక్ నాలెడ్జ్ మీకు లేకపోతే మీరు ఏం జస్టిస్ చేస్తారు? అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. నేను ఎందుకు అంటున్నానంటే యువర్ విన్స్ అండ్ ఫ్యాన్సీస్ ఇస్ నాట్ టు టేక్ ఇన్ ద కన్సిడరేషన్. నీ ఇప్పుడు ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఆ మెంటల్ కండిషన్ మీద వచ్చి కూర్చొని నువ్వు కోర్టు నడిపావంటే ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? ఇఫ్ యూ నాట్ అసలు ఒక జడ్జి కూర్చోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి తెలుసా మీకు. జుడిషియల్ మైండ్ సెట్స్ ఉండాలి. యూ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్, యూ షుడ్ నాట్ బి కీప్ యువర్ మైండ్ అండ్ ఎనీథింగ్ ఇన్ యువర్ మైండ్. యువర్ మైండ్ హ్యాస్ టు బి క్లీన్ అండ్ ఎంప్టీ. అది లేదు ఈరోజు. సో ఫైనల్ ఇప్పుడు మనం ఫైనల్ కంక్లూజన్ చేద్దాం. ఇప్పుడు సరే కోర్టు వద్దన్నది అవునన్నది కాదన్నది సరే పక్కన పెట్టేద్దాం. ఈ కేసును అడ్డం పెట్టుకొని పొలిటికల్గా ఎంత నష్టం చేయాలో అరవింద్ కేజ్రీవాల్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి, కవిత కానివ్వండి, అందరికీ చేశారు. సో ఏంటి దానికి నేనేమొస్తున్నానంటే ఇండియాలో ఈరోజు ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చి పెట్టారు. ఏంటంటే ఎలక్షన్స్ టైంలోనే ఈడీలని సిబిఐలని ఈ కొత్త కొత్త కేసులను తీసుకొచ్చినప్పుడు కంపల్సరీగా ట్రయల్ కోర్టులో కొన్ని చూడాల్సిన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఏమి చేయలేని వాళ్ళు ఈ రోజు ఎందుకు వచ్చారు, మోటివ్ ఏంటి టుడే. అంటే సపోజ్ క్రైమ్ ఎప్పుడో జరిగింది అనుకోండి, ఆ క్రైమ్ని అప్పుడు కట్టకుండా ఈ రోజు తీసుకొచ్చి క్రైమ్ కట్టిస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా సమ్ బేసిస్ ఉండాలి. అంటే ఆ రోజు రిపోర్ట్ చేసి ఉండాలి, ఆ రోజు రిపోర్ట్ చేసి ఇనాక్షన్ అయి ఉండాలి. ఇనాక్షన్ అయ్యారు కాబట్టి ఈ రోజు యాక్ట్ చేశారు అన్న దానికి అట్లాంటివి ఉంటే పనికొస్తుంది తప్ప ఈ రోజు కంప్లైంట్లు చేసి ఇప్పుడు హడావుడిగా టక పరిగెత్తున్నారు అనుకోండి, ఆ సందర్భాలలో ట్రయల్ కోర్ట్స్ చూడాల్సింది ఏంటంటే దిస్ ఇస్ నాట్ దట్ అర్జెన్సీ కేసు కాబట్టి ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. వీళ్ళకి అక్యూజ్డ్లకి రిలీఫ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో ఇన్ని రోజులలో జరగని ఇన్ఫ్లుయెన్స్, జరగని ట్యాంపరింగ్, జరగని ఎస్కేపింగ్ ఆల్ ఆఫ్ సడన్ గా ఎఫ్ఐఆర్ పెట్టి చేయగానే అయిపోతుందా? ఎలక్షన్స్ రాగానే అయిపోతుందా? ఎలా అవుతుంది? ఇవి నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద పొలిటికల్ సైడ్, నేను వెళ్ళట్లేదు. లీగల్ సైడ్గా ట్రయల్ కోర్ట్స్ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెన్స్ థింగ్స్ ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు అవన్నీ బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ ప్రైమా ఫేసీ ఉందని మీరు బిలీవ్ చేసేదానికంటే బెటర్ అక్యూజ్డ్కి మీరు యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని మీరు వైలేట్ చేయకుండా ఉంటారు. ఎందుకు అంటే ఇక్కడ ఇప్పుడు మీరు తీసుకునే కండిషన్స్ ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అది నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళైతే మీరు మైండ్ అప్లై చేయండి ఫస్ట్. ప్రీవియస్ ఎందుకు చేయాలి? కాంట్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్? తప్పు చేసినప్పుడు అప్పుడు వెంటనే చేయాలి కదా. మరి చేయలేదంటే అర్థం ఏంటి? ఈ రోజు ఎఫ్ఐఆర్ అయ్యి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారంటే దెర్ ఈస్ ఎ వెంజెన్స్ అనేది మీకు అర్థం అవ్వాలి కదా. ఈవెన్ ఆర్గ్యుమెంట్స్ చెప్పిన తర్వాత సబ్స్టాన్షియల్ మీకు చూపించకపోయినప్పుడు మీ డిస్క్రిప్షనరీ పవర్ని యూజ్ చేసి మీరు అతనికి మీ కండిషన్ మీద బెయిల్ ఇచ్చి రిలీజ్ చేయండి. ఇట్స్ వెరీ సింపుల్. నేనేమంటున్నా, ఇప్పుడు మీకు డౌట్ ఉంది, ఓకే, మీ జుడిషియల్ కస్టడీలోకి తీసుకొని బెయిల్ ఇచ్చి రిలీజ్ చేయండి. మీరు అలా చేయకుండా లోపల పెట్టడం వల్ల అసలు వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ సెండింగ్ హిమ్ ఇన్ ఎ జైల్? ఫస్ట్ ద క్వశ్చన్ అది రావాలి మనము. అంటే నువ్వు జైల్లో పెట్టాలనే మోటివ్ నీకు వచ్చిందంటే దాట్ లీడ్స్ టు బి అన్ ప్రొపగండా. ఈ ప్రొపగండాకి మీరు కూడా పార్ట్ ఆఫ్ పార్సల్ అయిపోతున్నారు. యూ షుడ్ నాట్ బీ ద పార్ట్ ఆఫ్ పార్సల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ప్రొపగండాస్. వాట్ ద మ్యాన్ హూ హెంచ్మెన్ ఆర్ ఏ కింగ్ పింగ్ ఎవరైతే ఉన్నారో ఆ కింగ్ పింగ్ చేసే ట్రాజడీ ఆఫ్ స్టోరీకి యూ షుడ్ నాట్ బీ అన్ పార్ట్, వాట్ ఐ నీడ్ టు సే, పార్ట్ ఆఫ్ ఇట్. నువ్వు ఇండిపెండెంట్ బాస్. అంటే సి పొలిటికల్ వాళ్ళు, ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు రకరకాలు చేస్తారు. వీఆర్ ఇన్ 3 టైర్ సిస్టమ్: లెజిస్లేటరు, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ అల్టిమేటం కదా. అల్టిమేటం దగ్గర తప్పులు జరిగితే ఎక్కడికి పోతారు? ఇంటర్నేషనల్ కోర్టు ఇక్కడ లేదు. పోనీ దాటి వెళ్ళలేరు, కామన్ మ్యాన్ ఎవరు వెళ్ళలేరు. వెళ్ళినా అది మనం ఇంప్లిమెంట్ చేయము.
యా కాబట్టి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ బాలగారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇది కేసు స్టార్ట్ అయిన కారణం ఏదైనా సరే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఆ జరిగిన నష్టాన్ని ఇప్పుడు ఎలా పూడుస్తారన్న క్వశ్చన్ అయితే ఈ రిలీఫ్ వచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గతంలో కూడా మనం చూసాం ఒక పోరాడే యోధుల్లాగా ప్రతి సందర్భంలోనూ పోరాడే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ఈ క్లీన్ చిట్ ఆయనకి ఎలాంటి కొత్త అవకాశాలని ఎలాంటి కొత్త జోష్ని ఇస్తుందన్నదైతే చూడాలని యావత్ దేశము ఎదురు చూస్తుందని చెప్పాలి. ఇది వాళ్ళ స్పెషల్ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూనిట్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.